హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అభ్యయించడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ సమావేశం ఉద్యోగుల నిరాశ ప్రభుత్వ ప్రాధాన్యతలు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆవేదన దాదాపు 2 సంవత్సరాలుగా 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కనీసం ఒక డీఎన్ కూడా విడుదల చేయటానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి కానుకగానైనా సరే ఏదైనా శుభవార్త వింటామని ఈ మేరకు 1000 ఆశలతో ఎదురు చూసినటువంటి ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించింది ప్రభుత్వం. గతంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరి జీతాలు, పెన్షన్లు 3 రెట్లు పెంచిన ప్రభుత్వం లక్షల్లో నష్టపోతున్న ఉద్యోగుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా అయితే వ్యవహరిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఏర్పాటు చేయాలి. ఇది సాంప్రదాయం అన్నమాట. సో, ప్రభుత్వం దీన్ని విస్మరించిందని ఉద్యోగులు అంటున్నారు. 2 ఏళ్లు గడిచినా కూడా 12వ పీఆర్సీ విషయంలో ఎటువంటి పురోగతి లేకపోవడం వారిని కలవరపరుస్తోంది. ఇకపోతే మధ్యంతర భృతి, ఐఆర్ మరియు పెండింగ్ బిల్లులు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు వంటి అనేక డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలు ప్రాజెక్టులకు పెద్దపీట. ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించకపోయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలు తీసుకుంది. కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అలాగే లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడం వంటివి వీటిలో ప్రధానమైనవి. విశాఖలో రైడర్స్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ అన్నమాట. సో, విశాఖపట్నంలో 87,520 కోట్ల రైడన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా అయితే నిలవనుంది. కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు. 14,824 కోట్ల పెట్టుబడులతో 26 ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా దాదాపు 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని కేబినెట్ ప్రకటించింది. ఈ మేరకు రాజధానిలో అభివృద్ధి పనులు, అమరావతిలో గవర్నర్ రాజభవనం నిర్మాణానికి, 4 కన్వెన్షన్ సెంటర్లకు, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలాగా అయితే నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపులు పలు సంస్థలకు చూస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హ్యాపీ నెక్స్ట్, అలాగే ఏపీఎన్ఆర్టీసీ, ఏపీఎన్ఆర్టీ ప్రాజెక్టుల బిల్డింగ్ పర్మిషన్ను ఈ మేరకు ఫీజు మాఫీకి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను మాత్రం విస్మరిస్తోందని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఐఆర్, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు వంటి సానుకూల నిర్ణయాలు కూడా జరుగుతూ ఉండగా ఏపీలో మాత్రం మధ్యంతర వృత్తి లేకపోవడం అన్యాయమని వారు అంటున్నారు. ఉద్యమ కార్యాచరణకు సన్నాహాలు సిద్ధం. ఉద్యోగుల్లో సహనం నశించింది. ఇక ఉద్యమ కార్యాచరణ పెంపొందించాల్సిన తరుణం ఆసన్నమైంది అని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తున్నారు. సో, వారం రోజుల నుంచి ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చి ఈ యొక్క కేబినెట్ తద్వారా ఉద్యోగ సంఘాల జేఏసీ అభ్యంతరం, అలాగే సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఎన్నికల హామీలు అమల్లో వైఫల్యం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని
మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్‌లు, పేమెంట్స్ అలాగే పునఃపరిశీలన చేస్తాం వంటి హామీలు ఇచ్చింది. అయితే పీఆర్సీ కనీసం డీఎల్ కూడా అయితే లేకపోవడం, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఇకపోతే ప్రతిపక్షాల పాత్ర. ప్రతిపక్ష పార్టీలు కూడా ఉద్యోగుల పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్లెక్కి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావటం అన్యాయమని వారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఈ మేరకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సమస్యలపై సో, ఎ సమస్యలపై మాత్రం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు.